ఇక ఆ దెబ్బతో ఎలీషా రెప్పెత్తం మానేశాడు. దేవునికి స్తోత్రం. కదలతల మీద అలాగే ముందుకు కాసేపు పడుకోడరా, పోనీ భోజనాలకి వెళ్ళరా, పోనీ కాలుకి వచ్చా చిచ్చి నీళ్ళం. ఇక రెప్పెత్తలేదు. నేను అటు వెళ్తాను, ఈ లోపు దేవుని ఆత్మ ఎత్తుకెళ్ళిపోతే నా బతికేంటి. అలాగ కాచుకొని కూర్చొని కనిపెట్టి రెండింతల అభిషేకాన్ని పొంది ఏలియా 7 అద్భుతాలు చేసి ఇతను 14 అద్భుతాలు చేసే విధంగా దేవుని చేతులు వాడబడ్డాడు. ఎవరికైనా కాచుకొని కనిపెట్టుకుని గడపకమ్ముల యొద్ద ఆయన సన్నిధిని కోరుకొని ఉండేవాడికి ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఒక వారం మానేస్తే ఏమైపోద్ది, నేను ఇప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేలేదు కదా, ఏదో పనులు ఉంటాయి సహజం. ఇలాగ రకరకాలుగా దేవుని సన్నిధిలో నీవు గడిపే సమయాన్ని నామమాత్రంగా, నామకార్థంగా, పెద్ద విశేషమైనవి కాదన్నట్టుగా అలవాటులో భాగంగా తీసుకుంటే నువ్వు ఏమాత్రం కూడా దీవించబడలేవని 84వ కీర్తన కోరవ కుమారులు ఏమని రాశారు? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఇంకెక్కడైనా 1000 దినములకు. మీరు 1000 దినముల కంటే కంటదాకా చెప్పేస్తున్నారు, కానీ సింపుల్గా ఒక లెక్కేసుకోండి. ఒక రోజు అంటే అంత అది కాదు నేను చెప్పింది. డబ్బులు పేదోడికి వేసుకుందాం. మీరు ఉద్యోగస్తులు, మీకు రోజుకి 20,000 10,000 కూడా ఉన్నారనుకో. పేదవాడికి ఇప్పుడు ఏ పనికి వెళ్ళినోడికైనా 1000 రూపాయలు లేకపోతే తవి పనికి వచ్చేవాళ్ళు కూడా మహా లేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. దరిద్రానికి 1000 రూపాయలు వేసుకోపో నువ్వు. 1000 రూపాయలు ఉంటే 1000 రోజులు ఎంత? క్యాల్కులేటర్ దీపాకండి, పరుగు పోతే కదా. దేవుని సన్నిధిలో ఒక్క దినము పాలు పొందితే ఎంత ఆశీర్వాదం అంట. మరి ఒకరోజు ఎగ్గొడితే మరి పోయినట్టుగా. మళ్ళీ నువ్వు ఎన్ని తిప్పలు పడితే పుడుతుంది అది. మేము చర్చి ఏం మాయలేదండి, ఒక్క వారమే అని సౌండ్ పెంచుతున్నావుగా. ఎవరికి లాసు అంటే ఒక 1000 రోజులది కొట్టుకుపోద్ది. మళ్ళీ ఏదో దరిద్రం, ఏదో తలకనొప్పి, ఏదో శోధన దేనికో తగలేసి మళ్ళీ ఆ లోటు పూడుతాకి వేసి రక్తం ఏం చేయం.